వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ నెల్లూరు పులిబంగరాలండి. నెల్లూరు ఫేమస్ అయ్యి అది పులిబంగరాలని ఈరోజు మా అమ్మ తయారు చేస్తుంది, నేను చూపిస్తాను రండి. ఈ పులిబంగరాల పిండి కోసం అండి, ముందు రోజు 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యము, కొంచెం మెంతులు, 1 స్పూను అటుకులు మొత్తం కలిపి పిండి చేసి ముందు రోజే ఇలా పిండి తయారు చేసి పెట్టుకున్నామండి. పులిసిన పిండి అయితే బాగుంటుందండి, అందుకోసం దీంతో చూడండి తగినంత సాల్ట్ వేసాము. ఇందులోనే 1 స్పూను మైదా పిండి వేసాము. ఇది పచ్చెనగపప్పు అండి, ముందుగా నానబెట్టి పెట్టుకున్నాము. నానబెట్టి 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది పచ్చెనగపప్పుని. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం అండి, కొద్దిగా చిన్న చిన్న పీసులుగా చేసి అల్లము, తర్వాత 1 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు చేసేసాము. చూడండి, ఉల్లిపాయలు 1 ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఈ పులిబంగరాల కోసం, చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు దీన్ని చూడండి, 1 రెమ్మ కరివేపాకు, ఇది మొత్తం కలిపి ఇప్పుడు మనం దీంతో కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేస్తే బాగుంటాయి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి, మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఇలా మరీ జారుగా రాకూడదండి. ఈ పులిబంగరాల కోసం ముందు రోజు మనం పెట్టుకోవాలండి, అంటే ముందు రోజు మిక్సీ కేసి కానీ పెట్టుకోవాలి ఈ పిండిని, అట్టయితేనే బాగుంటాయి పులిబంగరాలు. చూడండి, ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టి ఆయిల్ పోసుకున్నాండి, తగినంత ఆయిల్, దీనికి సరిపడినంత, ఈ వేగాలి కదా బాగా వేగేటట్టు. చూడండి, ఇలా చేత్తో వేసుకోవాలంటే చాలామంది ఏంటంటే ఆయిల్ పైన పడద్దని భయపడతారు, కాబట్టి ఇలా గరిటతో, చిన్న గరిటతో వేసుకున్నాం అనుకోండి, ఇలా ఒక్కొక్కటి తగలకుండా ఒకదానికొకటి ఇలా బాండెట్లో మొత్తం ఎన్ని అయితే పడతాయో ఆ నూనెకి సరిపడా మనం పులిబంగరాలు వేసేసుకుందామండి. ఏంటంటే ఆయిల్లో వేయాలంటే చాలామంది కొంచెం ఆయిల్ మీద పడద్ది కావాలని భయపడతారు, కాబట్టి అట్లా లేకుండా మనం ఆయిల్లో ఈ విధంగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా, అందుకోసం ఇలా కదుపుకుంటే ఇలా వేసేసుకోవాలండి. బాగా వేగేదానికి ఇలా అటు ఇటు కలపాలా. చూడండి, ఈ కలర్ వచ్చిందాక మనం ఉంచి ఇప్పుడు తీసేసుకోవాలండి. ఇలా గిన్నెలోకి ఇలా తీసేసేసుకోవాలా. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసేసాను. చూడండి, మిగతా కూడా అన్నీ వచ్చేస్తాయి. మనం కలుపుకున్న పిండి అంతా, కొంచెం పిండి కలుపుకున్నా కూడా చాలా వస్తాయండి. చూడండి, ఇందా చూసారు కదా ఎంత పిండి కలుపుతున్నామో, కానీ చూడు ఎన్ని వస్తున్నాయో. ఆ విధంగా మనం చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇంతేనండి. మొత్తం మనకు ఆ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు. చూడండి, రెడీ అయిపోయాయి. ఈ నెల్లూరు పులిబంగరాలు ఫేమస్ అండి. ఈ రెడీ అయిపోయాయి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.